టీఎస్ క్యాబ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణి బాలను అరెస్టు చేశారు పోలీసులు. భర్త మోకా నేతాజీతో పాటు కుమారుడు శ్రీహర్షను కూడా అదుపులోకి తీసుకున్నారు. టీఎస్ క్యాబ్లో పనిచేసే 140 మంది ఉద్యోగులను మోసం చేశారు నిందితులు. వాణిబాల మాటలు నమ్మి ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో 26 కోట్లు డిపాజిట్ చేశారు ఉద్యోగులు. నెలకు 24% రిటర్న్స్ ఇస్తామని నమ్మించి మొత్తం 532 మంది డిపాజిట్లు వసూలు చేశారు నిందితులు. దాదాపు 200 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. టీఎస్ క్యాబ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణి బాలను అరెస్టు చేశారు పోలీసులు. భర్త మోకా నేతాజీతో పాటు కుమారుడు శ్రీహర్షను కూడా అదుపులోకి తీసుకున్నారు. టీఎస్ క్యాబ్లో పనిచేసే 140 మంది ఉద్యోగులను మోసం చేశారు నిందితులు. వాణిబాల మాటలు నమ్మి ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో 26 కోట్లు డిపాజిట్ చేశారు ఉద్యోగులు. నెలకు 24% రిటర్న్స్ ఇస్తామని నమ్మించి మొత్తం 532 మంది డిపాజిట్లు వసూలు చేశారు నిందితులు. దాదాపు 200 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.